లచ్చవ్వ వ్లాగ్స్ వెల్కమ్ టు ద ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. అయితే ఇంకోటి ఫ్రెండ్స్, నిన్న వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాము. దానికి సంబంధించిన వీడియో తీసినాము. తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాము. ఏమైంది అనేది మళ్ళీ వీడియో రూపంలో చెప్దాం అనుకున్నాం. కానీ నిన్న ఈవినింగ్ వచ్చేవారు లేట్ అయింది, అందుకు వీడియో తీయలేకపోయినాము. అయితే మా అల్లుడికి వచ్చేసి మా అక్క కొడుకు అనమాట. మా అక్క కొడుకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు. అయితే మా అల్లుడికి వచ్చేసి కొంచెం కడుపులో ఫుడ్ పాయిజన్ వల్ల, అందుకు ఆయనకు కొంచెం పాయిజన్ వల్ల అడ్మిట్ చేశారు. ఏం కాలేదు, మంచిగా ఉన్నాడు. అయితే ఇంకోటి ఫ్రెండ్స్, ఈవినింగ్ వచ్చేవారు లేట్ అయిపోయింది. ఇక మార్నింగ్ వచ్చే వరకు చిన్న చిన్న పనులు అవి చేసుకొని ఇప్పుడు వీడియో తీయడానికి కూడా టైం లేదు. ఎందుకంటే మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలా, అందుకు లేట్ అయింది. లేకపోతే టైం టు టైం ప్రకారము అమృత వీడియో కాదు. అయితే టైం టు టైం ప్రకారము వీడియో తీద్దాం అనుకుంటున్నాము. అయితే కొంచెం మధ్యలో 1 month డిలే కూడా అయింది. దానికి ఏమేమి కారణాలు దేనివల్ల కూడా వీడియో రూపంలో అంతకుముందు వీడియోలో ఉన్నది. ఇంకోటి వచ్చేసి మా మిస్సెస్ వచ్చేసి ఏమంటుందంటే, ఊకే జారి పడ్డా నీ మనసులో ప్రేమలో పడ్డా అని అంటుంది. నేనన్న అట్లా అనొద్దు, మనసులో పడ్డా ప్రేమలో అంటే అది వేరే ఉంటుంది, కానీ జారి పడ్డా నీ మనసులో ప్రేమలో పడ్డా అని అంటుంది. అసలు అది జారి పడ్డానుడేంది, మనసులో పడ్డ ప్రేమ అనుడేంది నేను అన్నా. అంటే ఏమంటుంది మా మిస్సెస్, లేదు కొటేషన్ అది బాగుందని అంటే బాగుందన్న. ఇంకోటి ఫ్రెండ్స్, మా మిస్సెస్ వచ్చేసి నా జీవితంలో వచ్చేసి వరస్ట్గా లైఫ్లో వచ్చిందని అనుకుంటా. అది మాకు బాధపడ్డదా మరి ఎలా తీసుకుందో నాకు తెలియదు. కానీ నేను లైఫ్లో అలా మాకు స్వతగా టాలెంట్ లేదనమాట. జనరల్ నాలెడ్జ్ లేదు, ఏమి లేదు. కొంచెం ఏదైనా సీరియస్గా తీసుకోవాలి. ఏదైనా సీరియస్ తీసుకోవాలని ఎన్నోసార్లు చెప్పినా, కానీ ఏది సీరియస్గా తీసుకోదు. మెయిన్ కారణం ఏమంటే చెప్తే అర్థం చేసుకోదు. ఇప్పుడు నా ప్రాబ్లం ఉంది, నా హెల్త్ ప్రాబ్లం ఉంది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి నాకు. అయితే కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఓకే పర్వాలేదు, ఇప్పుడు నార్మల్గా అయితే ఉన్నది అంటే ఫీల్ అయింది ఆల్మోస్ట్. కానీ కొంచెం జాగ్రత్త ఉండమన్నాను. కానీ హెల్త్ ఎప్పుడైనా కానీ బాగాలేకున్నాము, మొగుడు ఆరోగ్యం నా ఆరోగ్యం బాగాలేనప్పుడు బయటపడ్డది ఆమె గుణం, క్యారెక్టర్. అందుకే ఇవన్నీ ప్రాబ్లంలు ఉన్నాయి. యాక్చువల్లీ ఒక్క హెల్త్ కాదు, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్లు. అవన్నీ ఒక్కొక్క వీడియో రూపంలో ఇంకా ముందుకు చూపిస్తాను. మా మిస్సెస్ ఎలా నన్ను ట్రీట్ చేస్తుంది, ఎలా తిడుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. అది మీరు చూసి అందరూ సమాజంలో అందరూ చూసి అప్పుడు న్యాయం అన్యాయం అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి మా పాప వచ్చేసి ఇవి అంగన్వాడీ బుక్ అనమాట. అయితే ఈరోజు వచ్చేసి మొన్న చిన్నప్పుడు అంగన్వాడికి తీసుకుపోయాము. మా పాప వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగింది. మధ్యలో వెయిట్ అనేది చాలా వెయిట్ లాస్ ఉండే, ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగింది. అంగన్వాడి వచ్చేసి ఇక్కడనే ఉంటుంది, మా ఇంటి సైడ్, మా అత్తగారి ఇంటి దగ్గర ఉంటుంది. నీదేనారా అంగన్వాడిది బుక్? ఇదేనా? నీ పేరేం పేరు? హర్షిని. మా పాప పేరు తెలుసు కదా ఫ్రెండ్స్, హర్షిని. మా పాప వచ్చేసి మా బుద్ధుల బంగారు కొండ అనమాట. ఈ బంగారు కొండని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్న ఒక్కతే నాకు బిడ్డ వచ్చేసి. ఇంకోటి ఫ్రెండ్స్, మా మిస్సెస్ గురించి నేను చెప్పినా కదా, అలాగనే మా మిస్సెస్ కూడా నా గురించి ఎలా చెప్తుంది, నా క్యారెక్టర్ ఏంది, నేను మంచోడున్నా చెడ్డున్నా అనేది ఒకసారి మా మిస్సెస్ కూడా అడుగుదాము. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మా ఆయన మాట్లాడుతూనే మనసుని కూల్ చేసేసారు. పెళ్ళి కాకముందుకేమో బుజ్జి అనిపించింది. ఇప్పుడు నోరు వేస్తే బూతి మాటలు వస్తాయి. ఏమైనా అంటే తిడతాడు. బయటికి తీసుకోవాలంటే నువ్వు ఆయన పోతాడు, కానీ మళ్ళీ మమ్మల్ని తీసుకోవాలి. పిల్ల ఏమన్నా అడిగితే ఇప్పియాడు. అది కాదు, రోజు పాపకి రోజు కిరాణా షాప్ ఇప్పిస్తున్నాయి కదా. కిరాణా షాప్లో రోజు కిరాణా షాప్లో నేను ఇచ్చినాయి కదా డైలీ. మా పాప వచ్చేసి లేదు, ఆ పైసలు కూడా ఎవరి నా పాకెట్ మనీ జమ చేసుకున్నా అంటే అవి నా పాకెట్ మనీ అంటే చిల్లర 10 rupees, 5 rupees, 20 rupees. ఓకే నెక్స్ట్ చెప్పిగా. అయితే పెళ్ళిగా ముందుకేమో బుజ్జి అని మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడమంటే నోరు తెరిచి అన్ని బూతి మాటలు మాట్లాడతాడు. ఎక్కడికన్నా తీసుకో అంటేనేమో తీసుకోవాలి. ఎవరైనా ఫోన్ చేసిండు అనుకో మళ్ళీ వెంబటే ఉప్పుతాడు. ఎవరు ఉంటారు, ఇక్కడ ఉంటాడు ఒక ఆయన ఫోన్ చేసి సీను అని అంటాడు. వస్తున్నాను నా 10 నిమిషాలు ఉరుకుతున్నాడు. మంచిగా చెప్పాడు చేయాలి. అసలు ఇంట్లో ఏంది
అయితే పెళ్ళి అయినాక 1 month 2 months అక్కడ ఉన్నాడు. తర్వాత మళ్ళీ కొట్టేస్తా ఏందే అర్షిని అంటుంది పాప, ఏమంటుంది అర్షిని అంటుంది. ఆమె పేరు ఆమె చెప్పుకుంటుంది. సరే సైలెంట్గా ఉండరా, వీడియో తీస్తుంది మమ్మీ, సైలెంట్గా ఉండరా కన్నా. అరే బంగారు కన్నా సైలెంట్గా. మాకు అది ఉంది, మాకు ఇది ఉంది అని చెప్పి నమ్మించి మొత్తం ఎట్లా చేసినాము. మాకు 10 ఎకరాలు ఉంది, మాకు డ్యూటీ చేస్తున్నాము, మాకు 50,000 వస్తాయి నెలకి. ఊర్లో 2 ఎకరాలు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, మాకు మస్తు ఆస్తి ఉంది, ఊర్లో జాగా ఉంది, ఈడ ఇల్లు ఉంది అని చెప్పి మస్తు నమ్మించి గొంతు కోసేది. నమ్మది సెంటర్ పెళ్లి చేసుకునే ముందు అన్ని చూసి పెళ్లి చేసుకోండి ఫ్రెండ్స్. ఏంది అయితే ఒకటి సరే ఓకే, నా డౌట్ కూడా అడుగుతున్నాను. నమ్మించి చేసిన అంటున్నావు, దేన్ని నమ్మించి అంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ చదువుకున్నావా, లేకపోతే ఒక డిగ్రీ కంప్లీట్ చేసినావా, ఒక MBA చదివినావా? అది కాదు, ఇప్పుడు మీరు పెట్టిన కట్నము మీకే పెట్టినాము, మీ దాంట్లో రూపాయి మేము ఏం తినలేదు. మీ బంగారంకు ఇప్పుడు డబల్ అయింది బంగారం. అప్పుడు 5 అయింది, అప్పుడు 5 కొన్నాము, ఇప్పుడు 10 అయింది. మీ బంగారం కూడా మీకే ఉన్నది, మీ దాంట్లో మేము ఏదో 1 రూపాయి మేము తినలేదు. మళ్ళీ ఇంకో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నీకు మోసం దేనివల్ల అయింది అంటే, నువ్వు ఒక నెలకు ఒక MBA కంప్లీట్ చేసినావా, లేకపోతే ఒక డిగ్రీ కంప్లీట్ చేసినావా, నీ జనరల్ నాలెడ్జ్ ఏంది, నీ టాలెంట్ ఏంది, టాలెంట్ ప్రకారం నేను ఎవరైనా మోసం చేసిరా, లేకపోతే నీ జీవితము నేను వేరే వాళ్ళని చేసుకుంటే నాకు 50,000 ఆయనకు 70,000 జీతం అలా ఏమైనా ఆలోచించినావా? నీ లైఫ్ అనేది 0తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ 0తో స్టార్ట్ అయింది, మీ ఆయననే తీసుకెళ్ళింది ముందుకి. యాక్చువల్లీ అవును, నేను చిన్న పిల్లలు ఇంకా పాలే తాగుతున్నా. పాలు కాదు నీకు, యాక్చువల్లీ నీకు జనరల్ నాలెడ్జ్ ఉందా లక్ష్మి? జనరల్ నాలెడ్జ్ అనేది తెలుసా? అసలు ఒక బస్సు ఎక్కితే ఎక్కడ దిగుతావు అని తెలుసా నీకు? ఓన్లీ నీకు ఒక ఏరియా ఒక్కటే తెలుసు, ఆ బస్సు 3K నెంబర్ ఒకటే తెలుసు. మిగతా ఏ బస్సు నెంబర్లు తెలియదు, ఎక్కడ దిగాలో తెలియదు, ఎక్కడ మధ్యలో ఆగిపోతే ఏ బస్సు ఎక్కి ఇంటికి ఇలా వస్తామన్నది కూడా ఐడియా లేదు. నిజంగా అవన్నీ ఫ్రెండ్లీగా మాట్లాడితే ఎవరైనా కోపం వస్తుంది. అయితే నేను మోసం చేయడానికి కారణం ఒకటి ఏంటంటే, మేము చెప్పే మాటల్లో 70% అన్న నిజాలు ఉన్నాయి, నువ్వు చెప్పే మాటల్లో అన్ని అబద్ధాలు ఉన్నాయి. ఇది ఎందుకంటే యాక్చువల్లీ నీకు పెళ్ళి కాకముందు ఏమన్నావు, నేను ఫుల్ చదువుకుంటా, నేను ఫుల్ ఈ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయితే నేను అసలు బుక్ పట్టిన అంటే మినిమం ఫస్ట్ ర్యాంక్ వస్తుందని నువ్వు అన్నవా లేదా? అన్నాక మరి నువ్వా నేనా మోసం చేసేది? చెప్పు, ఏం రాస్తున్నారా? ఓకే ఏమైందిరా కన్నా, ఏమైంది? అయితే ఇది ఫ్రెండ్స్, మా మిస్సెస్ వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతుంది. యాక్చువల్లీ మీరు నిజమేంది అబద్ధమేంది అనేది మీకే వదిలేస్తున్నాం ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది నిజం ఎక్కడ ఉంది, ఎక్కడ అబద్ధం ఉన్నది, అసలు ఎవరు తప్పు, ఆమె తప్ప నా తప్ప, అసలు స్టార్టింగ్లో ఏం జరిగింది అనేది ఇంకా క్లారిటీగా చెప్పాలా. ఆ క్లారిటీ అనేది ఇంకా ముందు కూడా మీకు చెప్తూ ఉంటాను వీడియో రూపంలో. కన్ఫామ్గా మా ప్రాబ్లమ్స్, మా ఏమేమి జరిగిందో అనేది ముందు మీకు వీడియో రూపంలో, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ మీకు ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ మీరు గొడవపడడానికి గొడవపడడానికి కారణాలు ఏంటిది. మెయిన్ కారణం ఏంటంటే, పెళ్లి కాకముందు మేము అబద్ధం ఆడిందంటే చదువుకుంటాను అన్నది, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతా అన్నది, నేను చదివిస్తా అంటే ఆల్రెడీ 10,000 ఆడ ఒక దాంట్లో 2,500 రూపాయలు ఓపెన్ కూడా కట్టిన ఫ్రెండ్స్. చదువుకుంటా అన్నది, ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ కూడా ఉన్నది, ఈమె అటెండ్ కాలేదు. లాస్ట్కి నేను చదివన్నది 2,500 లాస్ట్. వీళ్ళు స్కూల్లో ఏదైతే 10,000 సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ ఫీజు కూడా నేను కట్టిన. స్కూల్లో ఫీజు కూడా ఇలా క్లారిటీ కూడా కట్టలేదు, ఆ ఫీజు కూడా నేను కట్టి 10,000 రూపీస్ కట్టి SSC సర్టిఫికేట్ తీసుకొచ్చిన. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ ఫస్ట్ క్లాస్, SSC సర్టిఫికేట్ తీసుకొని రాను అన్నది. అయ్యో మా ఫస్ట్ ర్యాంక్ కదా, SSC సర్టిఫికేట్ ఆడనే ఉంది కదా, మరి ఒరిజినల్ తీసుకోబోతున్నాయి కదా, కాలేజీలో అటెండ్ అవుతారని ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ 10,000 బట్టి తీసుకొస్తే ఇక్కడ వచ్చిన తర్వాత క్లారిటీ అనేది తెలిసింది, రియల్ అనేది తెలిసింది. అప్పుడు నాకు యాక్చువల్లీ అసలు బొమ్మ బ్లాక్ అయిపోయింది నాకైతే. అయితే ఇవన్నీ క్లారిటీ అనేది మీకు ముందు ఇంకా క్లారిటీ అనేది చెప్తాను. అసలు ఎందుకు ఏమైంది, ఏమైనా ప్రాబ్లం అనేది చాలా ముందు తీసుకోపోయి మీకు అసలు మా ప్రాబ్లం ఏందనేది ఇంకా చాలా ముందు వీడియో రూపంలో మీకు చూపిస్తాము. ఎక్కడ అబద్ధము ఎక్కడ నిజం అనేది ఇంకా ముందు ఫ్యూచర్లో తెలుసుకుందాం. అమ్ములు బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి, యూట్యూబ్ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు రా కన్నా. వెరీ గుడ్ నైస్ రా. మళ్ళీ ఇంకోసారి నువ్వు బాయ్ చెప్పు, నార్మల్గా చెప్పు, బాయ్ చెప్పు. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ
వీడియో రూపంలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.